అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. తెలంగాణ యువకుడిపై కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సాయి కృష్ణ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. జనవరి 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో మహబూబాబాద్కు చెందిన సాయి కృష్ణ ఎలక్ట్రికల్ ఇంజనీర్. సౌత్ ఫీల్డ్ మిచిగాన్లోని లారెన్స్ టెక్నాలజీ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. డెట్రాయిట్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 3వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో ఆఫీసు నుంచి బయటకొచ్చాడు. తర్వాత తినడానికి రోడ్డు పక్కన ఆహారం కొన్నాడు. ఆ తర్వాత ఇంటికి వెళదామనుకున్న సమయంలో కొందరు దోపిడీ దొంగలు అడ్డుపడ్డారు. కొందరు దోపిడీ దొంగలు గన్తో సాయి కృష్ణను బెదిరించారు. అతని కారులో ఎక్కి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ అతని వద్ద ఉన్న కారు, పర్సు అలాగే ఇతర వస్తువులను తీసుకున్నారు. అంతటితో వదిలిపెట్టకుండా అతడి మీద కాల్పులు జరిపి కారుతో పరారయ్యారు. రోడ్డు మీద వెళ్తున్నవారు అర్ధరాత్రి పూట చలిలో బుల్లెట్ గాయాలు తగిలిన సాయి కృష్ణను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితుడిని డెట్రాయిట్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల విషయం ఆలస్యంగా తెలుసుకున్న బంధువులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. శోక సముద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం తమ కుమారుడి కాల్పుల ఘటనపై స్పందించి సహకారం అందించాలని వారు కోరుతున్నారు. మీ బాబు యాక్సిడెంట్లో హాస్పిటల్లో చేర్పించారండి. బాబుకు సర్జరీ చేయాల్సి ఉంటుంది. 4 డాక్టర్ల బృందం మాకు ఫోన్ చేయడం ద్వారా మా బాబుకు యాక్సిడెంట్ అయిందనే విషయం మాకు తెలిసింది. అమెరికన్ హాస్పిటల్స్ ద్వారా ప్రస్తుతానికైతే బాబు క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మీకు హాస్పిటల్లో ఆపరేషన్ చేయాలి కాబట్టి మీ బిల్లింగ్ కొరకు మేము ఫోన్ చేస్తున్నాము అని ఆపరేషన్ సంబంధించిన విషయాలన్నీ మాకు తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ ఒకటి చేయాలి, తర్వాత గాయాలు మానిన తర్వాత మళ్ళీ ఒక సర్జరీ చేయాలన్నారు. నిన్న ఒక చిన్న సర్జరీ చేశారట. సాయి కృష్ణకు ఆసుపత్రిలో చికిత్సకు డబ్బులు సమకూర్చేందుకు అతడి స్నేహితులు సపోర్ట్ సాయి కృష్ణ అంటూ ఫండ్ మీ ద్వారా క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు.